హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక సరికొత్త అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చానండి. ఇక్కడ వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, స్పోర్ట్స్ పెన్షన్‌లకి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ అయితే మొదలైందనమాట. సో, అయితే ఇక్కడ ముఖ్యంగా సచివాలయం స్టాఫ్‌కైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది గవర్నమెంటు. సో, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఎవరైతే పెన్షన్ పొందుతూ 2019 నుంచి ఓకేనా. సో, 2019 నుంచి నవంబర్ 2023 మధ్యలో చనిపోయినటువంటి మేల్ పర్సన్స్ యొక్క డీటెయిల్స్ అనేటివి కలెక్ట్ జేసి ఉన్నారు. సో, ఆ మేల్ పర్సన్స్‌కి సంబంధించి ఎవరైనా భార్యలు గనక ఉండినట్లయితే వారికి పెన్షన్ అనేది స్పౌస్ పెన్షన్ కేటగిరీ కింద అలాట్ చేయమని, అదేవిధంగా వారి యొక్క వైఫ్ ఫోటోస్ అనేటివి క్యాప్చర్ చేయాలని జెప్పి, అదేవిధంగా వారి దగ్గర నుంచే అప్లికేషన్స్ అనేటివి తీసుకొని, సో, ఈ యొక్క పెన్షన్‌లకు అప్లై అయితే చేయించాలని జెప్పి చెప్తున్నారనమాట. సో, దీనికి సంబంధించి లేటెస్ట్‌గా సమాచారం అయితే వచ్చింది. అయితే ఇక్కడ మీకు వచ్చేటువంటి ఈ యొక్క సచివాలయం స్టాఫ్ అధికారులు ఏ విధంగా అప్లికేషన్స్ అనేటివి చేస్తారు. సో, దీనికి సంబంధించి ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి కావాలి. ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా అయితే మాట్లాడతాను. అయితే మీరు ఒకటి అడగవచ్చు. సో, అన్న మేము గతంలో అప్లై చేసుకొని ఉన్నాము. సో, మేము ఎలిజిబుల్ లిస్ట్‌లోకి గూడా వచ్చాము. కాకపోతే పెన్షన్ అనేది ఇవ్వలేదు. వివిధ రకాలుగా వాయిదా వేస్తున్నారు. ఎప్పుడు ఇవ్వవచ్చు అని చెప్పి అడుగుతున్నారనమాట. వారికి కూడా నేను మీకు సమాధానం అయితే చెప్తాను. సో, తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే కామెంట్ సెక్షన్‌లో మీకు కామెంట్ చేసేటప్పుడు హైప్ అనేది అడుగుతుందనమాట. ఒకసారి హైప్ అనేది పాయింట్స్ అనేటివి ఇవ్వండనమాట. సో, మనకు గూడా ఉపయోగపడుతుంది. మన ఛానెల్‌కి గూడా ఉపయోగపడుతుందనమాట. సో, అయితే వివరాల్లో గనుక వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి నవంబర్ 2024 నుంచి అయితే జీవో రూపంలో అమల్లోకైతే తీసుకొచ్చిందనమాట. అప్పుడు స్టార్టింగ్‌లో డిసెంబర్ నెలలో ఎవరైతే మరణించినటువంటి వాళ్ళున్నారో వారికి వెంటనే జనవరి నెలలో పెన్షన్స్ అనేటివి ఇచ్చారు. అలానే ఫిబ్రవరి నెలలో కూడా పెన్షన్స్ అనేటివి ఇచ్చారు. కేవలం 15 రోజుల వ్యవధిలో వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేసేసి పెన్షన్స్ అనేటివి ఇచ్చేవాళ్ళనమాట. అయితే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారము 2019 నుంచి అదేవిధంగా నవంబర్ 2023 మధ్యలో చనిపోయినటువంటి వారి యొక్క డేటా అంతా కూడా సచివాలయం దగ్గరైతే ఉందనమాట. ఎందుకంటే పెన్షన్స్ అనేటివి పొందుతున్నారు కాబట్టి, సో, ఆ పెన్షన్ పొందుతున్నటువంటి వారి యొక్క వివరాలు ఆల్రెడీ గవర్నమెంట్ డేటాబేస్‌లోనే ఉంటాయి కాబట్టి, సో, అయితే ఆ డేటాబేస్‌ని పట్టుకొని ఇప్పుడేం జేస్తున్నారంటే, ఎవరైతే మరణించినటువంటి వాళ్ళు ఉన్నారో ఓకేనా. వారికి సంబంధించినటువంటి వైఫ్స్ అంటే భార్యలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఇవ్వాలని జెప్పి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రతి నెల కూడా పెన్షన్స్ అనేటివి ఇవన్నీ ఇస్తున్నారు కదా! స్పోర్ట్స్ పెన్షన్స్ సంబంధించి నెల రోజుల వ్యవధిలో. అంటే గత నెలలో చనిపోతే వెంటనే నెక్స్ట్ మంతు పెన్షన్స్ అనేటివి ఇస్తున్నారు కదా! సో, గతంలో మా వాళ్ళు చనిపోయారు. మేము ఎలిజిబుల్ కదా! సో, మాకు గూడా ఇవ్వచ్చు కదా! అని జెప్పి కొంచెం డిమాండ్ అనేది పెరిగింది. ఎందుకంటే రీసెంట్‌గా ఈ మధ్యలో అంటే ఏప్రిల్ నెలలో ఒక సర్వే అయితే చేశారనమాట. అది కూడా కేవలం ఒక సంవత్సరం వ్యవధిలో 2023 నుంచి 24 మధ్యలో చనిపోయినటువంటి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేటివి తీసుకోవడం జరిగింది. దాదాపు 89,000 మందినైతే ఎలిజిబుల్ అయితే చేశారు. ఆ పెన్షన్‌కి సంబంధించి వారి దగ్గర అప్లికేషన్స్ అనేటివి తీసుకున్నారు. సో, ఎలిజిబుల్ అయినటువంటి వారి యొక్క లిస్ట్ కూడా విడుదల చేశారండి. ఆల్‌మోస్ట్ ఆ పెన్షన్స్ అనేటివి అలాట్ చేస్తారు. అంటే పెన్షన్ అమౌంట్ అనేది ఇస్తారు అనంగా వివిధ రకాల కార్యక్రమాలు, మీటింగ్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. అది వాయిదా అయితే వేసేసారనమాట. ఆ పెన్షన్స్‌ని కూడా నిలిపివేసేసారు. సో, అందువల్ల ఆ పెన్షన్స్ అనేటివి అంటే పంపిణీ జరగలేదనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అదే పెన్షన్స్‌తో పాటు ఇప్పుడు 2019 నుంచి నవంబర్ 2023 మధ్యలో చనిపోయినటువంటి వారి యొక్క లిస్ట్ అంతా కూడా తీసుకొని ప్రభుత్వము, సో, అటువంటి వారికి గూడా ఈ కేటగిరీ కింద పెన్షన్‌లని ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నట్లు సమాచారం. సో, కాబట్టి ఆ కేటగిరీ కింద ఎవరైతే ఉంటారో అంటే 2019 నుంచి 2023 నవంబర్ మధ్యలో చనిపోయినటువంటి వారి యొక్క లిస్ట్‌లో ఎవరెవైతే పేర్లైతే ఉంటాయో, సో, వారికి ఖచ్చితంగా సచివాలయం నుంచి కాల్ అయితే వస్తుంది. లేదా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందనమాట. వచ్చి మీరు పెన్షన్‌కి అప్లై అయితే చేయించుకోండి అని జెప్పని అడుగుతారనమాట. సో, కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ గురించి చెప్తాను వినండి. ఇక్కడ మీ భర్త మరణించినప్పుడు డెత్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అది కంపల్సరీగా ఉండాలండి. ఆ డెత్ సర్టిఫికేట్‌నే బేస్ చేసుకొని మీకు పెన్షన్ అనేది ఇస్తారనమాట. అదేవిధంగా ఆ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారి యొక్క ఆధార్ నంబర్ అంటే భర్త చనిపోయారు గదా! సో, భర్త యొక్క ఆధార్ నంబర్ కంపల్సరీగా ఉండాలి. అలానే రేషన్ కార్డ్ ఉండాలి. దీంతో పాటు మీ ఆధార్ కార్డ్, భార్య యొక్క ఆధార్ కార్డ్ గూడా ఉండాలనమాట. సో, ఈ 4 డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాలి. వీలైతే క్యాస్ట్ సర్టిఫికేట్ గూడా అడుగుతున్నారు. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ గూడా ఇవ్వండనమాట. అలానే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ గూడా ఇవ్వాలి. మొబైల్ నంబర్ గూడా వర్కింగ్‌లో ఉండే నంబర్ అయితే ఇవ్వాలనమాట. సో, ఇవన్నీ కూడా మీరిచ్చిన తర్వాత సో, మీరు సచివాలయంకైతే వెళ్తారు. సో, సచివాలయంకి వెళ్లి అప్లికేషన్ అనేది ఫిల్ చేసేస్తారు. వాటికి ఈ యొక్క జెరాక్స్ ఇప్పుడు మేము చెప్పినటువంటి ఏవేవి ఉన్నాయో డాక్యుమెంట్స్ అవన్నీ కూడా జెరాక్స్‌లనేటివి అటాచ్ చేసేస్తారనమాట. అటాచ్ చేసేసి డైరెక్ట్‌గా
డిఏ లాగిన్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్ ద్వారా అయితే మీకు ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించి సో, ఈ యొక్క ఫోటో క్యాప్చర్ చేయడం జరుగుతుందనమాట. అంటే అక్కడే వాళ్ళ యొక్క లాగిన్‌లోనే ఉంటాయన్నమాట. స్పోర్ట్స్ పెన్షన్స్ కేటగిరీకి సంబంధించి అప్లికేషన్స్. సో, డైరెక్ట్‌గా అయితే అక్కడి నుంచే ఆన్‌లైన్ ద్వారా అయితే చేసేస్తారు. సో, ఆన్‌లైన్ ద్వారా చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఎంపీడీఓ ఆఫీస్‌కైతే వెళ్తాయన్నమాట. ఎంపీడీఓ ఆఫీస్‌లో మీ యొక్క సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి గదా! వాటిని స్కాన్ చేసి అప్‌లోడ్ చేస్తారు గదా! సో, వాటిని వెరిఫై చేస్తారనమాట. వెరిఫై చేయంగానే ఓకే. ఇతను ఎలిజిబుల్ అయితే అంటే ఆమె ఎలిజిబుల్ అయితే ఆమెకు పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్‌లో వచ్చేటట్లు చేస్తారు. అయితే ఇక్కడ స్పోర్ట్స్ పెన్షన్ కేటగిరీ కింద వచ్చినటువంటి పెన్షన్స్ అన్నిటిని కూడా వచ్చే నెలలో ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం మాట. సో, వచ్చే నెలలో ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్‌లను అన్నీ కూడా వెరిఫికేషన్ అనేది చేసి ఇస్తారు అని చెప్పి సమాచారం అయితే రావడం జరిగింది. అందుకే ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం అయితే ఇచ్చున్నారు. 2019 నుంచి 2023 నవంబర్ మధ్యలో ఎవరైతే మేల్ పర్సన్స్ చనిపోయినటువంటి భార్యలైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్‌లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదన్నమాట ఫైనల్‌గా ఏపీలో కొత్త పెన్షన్‌లకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. అలానే మీరు కొంతమంది అడుగుతారండి. ఇక్కడ ఈ పెన్షన్‌లు కాకుండా రిమైనింగ్ దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్స్ ఎప్పుడు రావచ్చు అని చెప్పని అడుగుతున్నారనమాట. అదేవిధంగా కొంతమంది ఈ 50 సంవత్సరాల పెన్షన్ గురించి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో, ఇక్కడ ఈ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్‌ల మీద ప్రభుత్వం ఇంకా ఎలాంటి సమాచారం అయితే ప్రకటించలేదు. ప్రస్తుతానికి మాత్రము రీసెంట్‌గా చూసుకున్నట్లయితే దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి సదరం సర్టిఫికేట్‌లు ఎవరైతే పొందాలని అనుకుంటున్నారో వారికి సంబంధించి అయితే స్లాట్స్ బుక్ చేయించిందనమాట. సచివాలయాల ద్వారా, మీ సేవా కేంద్రాల ద్వారా. సో, అవన్నీ కూడా సెప్టెంబర్ నెల వరకైతే స్లాట్స్ అనేటివి బుక్ చేసుకొని ఉన్నారు. మళ్ళీ కూడా అవకాశము సెప్టెంబర్ నెల తర్వాత అంటే అక్టోబర్ నెలలో అయితే ఈ స్లాట్స్ బుక్ చేసుకునేదానికి అవకాశం అయితే రావచ్చనమాట. ఎవరైతే వికలాంగులు, దివ్యాంగులైతే ఉన్నారో వారికి సంబంధించి సదరం సర్టిఫికేట్‌లు గనక లేకపోతే వారికి మళ్ళీ అవకాశము అక్టోబర్‌లో అయితే ఉంటుంది. ఇకపోతే ఈ మధ్యలో అంటే మనకు ఈ సెప్టెంబర్ నెల మధ్యలో ఖచ్చితంగా అయితే ఈ కొత్త పెన్షన్‌లకి సంబంధించి ఏదైనా సమాచారం రావచ్చు. వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేస్తాను. స్పోర్ట్స్ పెన్షన్‌లు మాత్రం వచ్చే నెలలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం అండి. వచ్చే నెలలోనే ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. అయితే గతంలో అప్లై చేసుకున్నారు గదా! అంటే ఈ ఏప్రిల్ నెలలో అప్లై చేసుకున్నారు గదా! సో, వారికి సంబంధించి ఏంటి మళ్ళీ అప్లై చేయాలంటే అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ అప్లై చేసుకొని ఎలిజిబుల్ లిస్ట్‌లోకైతే వచ్చారు. మీకేమైనా డౌట్ గనుక ఉన్నట్లయితే మీ ఆధార్ నంబర్ తీసుకొని వెళ్లి మీ యొక్క డీఏ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్లైతే మీరు మీ యొక్క పెన్షన్‌కి ఎలిజిబుల్ అయ్యున్నారా లేదనేది చూసుకోవచ్చు. ఎందుకంటే లిస్ట్‌లన్నీ కూడా ఆన్‌లైన్‌లో ఉన్నాయన్నమాట. ఎవరు ఎలిజిబుల్ అయ్యారు, ఎలిజిబుల్ కాలేదు అనేది. ఓకేనా? సో, మీరు మాత్రం అప్లై చేయాల్సిన అవసరం లేదు. అంటే 2024, 2023 నవంబర్ మధ్యలో చనిపోయినటువంటి వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదనమాట. వారికి సంబంధించి ఆల్రెడీ లిస్ట్ అనేది వచ్చింది. అప్లై అయితే చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ 2019 నుంచి నవంబర్ 2023 మధ్యలో చనిపోయినటువంటి వారి యొక్క వివరాలతో ఇక్కడ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారనమాట సచివాలయం స్టాఫ్. ఇదనమాట ఫైనల్‌గా ఏపీలో పెన్షన్‌లకు సంబంధించి లేటెస్ట్‌గా ఉన్నటువంటి సమాచారం. మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ వరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.